ఏడడుగుల బంధం పార్ట్ 173 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా 200 లైక్స్ కంప్లీట్ చేయండి. వీణాధర్ వర్మ గారి చేతిని అందుకున్నారు దామోదర్ వర్మ గారు. అన్నదమ్ముల మనసులో ప్రేమలు పొంగిపోయాయి. ఎప్పుడో విడిపోయిన బంధం ఒక్కసారిగా మర్రి ఊడలిగా ఇద్దరిని చుట్టేసింది. వారిద్దరి కళ్ళు వర్షిస్తున్నాయి. మంజీరా వర్మ వీణాధర్ వర్మ గారిని ఓదారుస్తూ ఉంది. దామోదర్ వర్మ గారిని కృష్ణవర్మ భుజం మీద చెయ్యి వేసి ఓదారుస్తున్నాడు. అంతలోనే వీణాధర్ గారి ఆరోగ్యం క్షీణించింది. శంకర్నాథ్, మౌలీనాథ్ అలాగే చూశారు. వీణాధర్ వర్మ గారి వైపు మౌలీనాథ్ చూపులు అసలు అటు వేరే వైపు చూడడం లేదు. నిర్లక్ష్యం అతని కళ్ళల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. రవివర్మకు ఆశ్చర్యంగా ఉంది. వేరు వేరు వేషాల్లో ఒకే రూపాన్ని చూడడం ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో అది సినిమాలకే సాధ్యం అనుకున్నాడు. కానీ కళ్ళతో అచ్చుగుద్దినట్టు కృష్ణవర్మ లాంటి రూపాన్ని చూసి ఆశ్చర్యంగా చూస్తున్నాడు రవివర్మ. కృష్ణవర్మకు తన తాతగారికి ఎలా ఉంటుందో అని ఆయన భుజం మీద చేయి వేసి ఉన్నాడు. వెంటనే అంబులెన్స్ పంపించమని మంజీరా గారు ఫోన్ చేశారు. నాకు నా తలకొరివి కృష్ణవర్మ పెట్టాలి దామోదర్ అంటూ ఆఖరి కోరిక అతి కష్టం మీద చెప్పి కన్ను మూశారు వీణాధర్ వర్మ గారు. ఆ మాటలు విన్న మౌలీనాథ్ చూపులు కృష్ణవర్మ వైపు తిరిగాయి. అతని కళ్ళు ఆశ్చర్యంతో ఒక రకమైన ఈర్ష్యా భావనతో పెద్దవయ్యాయి. కృష్ణవర్మ కూడా మౌనీనాథ్ వైపు అలాగే చూస్తున్నాడు. ఎవరు నువ్వు, నాలాగెందుకున్నావు అన్న ప్రశ్నలు ఇరువురి కళ్ళల్లోని భావాలలో ఒకేసారి కనిపించాయి. దామోదర వర్మ గారు అలాగే కూర్చోబడిపోయినట్లు అయితే కృష్ణవర్మ ఓదారుస్తూ అక్కడ ఉన్న డాక్టర్స్ కిట్ తీసుకొని ఆయనకు సరైన వైద్యం చేస్తున్నాడు కృష్ణవర్మ. బీపీ ఎక్కువగా ఉండడంతో వెంటనే ఇంజెక్షన్ చేసేశాడు కృష్ణవర్మ. కృష్ణవర్మకు వేరొక ఆలోచన మాత్రం లేదు. తన తాతగారి ఆరోగ్యం కోసమే ఉంది. వీళ్ళంతా ఎవరు, వాళ్లతో మనకేమి పని అన్నట్టే ఉంది ఆయన ఆలోచన. తాతగారు మంచితనం తెలుసుకున్న కృష్ణవర్మకు తన తాతగారిపై మరింత గౌరవం పెరిగింది. వీణాధర్ గారి మూర్ఖత్వాన్ని తెలుసుకున్న కృష్ణవర్మకు ఆఖరి గడియలో అన్నీ తెలుసుకున్నట్లు ఉన్నారు అనుకున్నాడు. వీణాధర్ వర్మ గారికి వంశంలో మగ సంతతి లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు అనుకున్నాడు. మరి నాలా ఉన్న ఈ వ్యక్తి ఎవరు? వర్మ ఫ్యామిలీకి చెందిన వాడు కాదా? రవివర్మ రాజశేఖర్ నిలయానికి ఫోన్ చేసి జరిగిన విషయాలను తెలియజేసి, ఇబ్బంది పడకండి, భయపడకండి, త్వరగానే వచ్చేస్తాము, ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది అని వివరించి ఫోన్ పెట్టేశాడు. శ్రావణి ఆలోచనలతో సతమతమవుతోంది. ఏం జరుగుతోంది, ఏమిటసలు? కృష్ణవర్మ గారికి సడన్ గా ఆరోగ్యం చెడిపోవడం ఏమిటి? బెంగళూరు హాస్పిటల్కి వెళ్ళడం ఏమిటి? అక్కడ ఆయనకు తన కుటుంబ సభ్యులు వేరే ఉన్నారు అని తెలియడం అన్నీ ఆశ్చర్యంగా ఉన్నాయి. ఏం జరగబోతుందో ఏమిటో అని ఆలోచిస్తూ ఉంది శ్రావణి. కృష్ణవర్మ చెప్పిన టాబ్లెట్ వేసుకుంటుంది. దుర్గమ్మ గారికి ఆందోళనగా ఉంది. ఏమిటో, ఎక్కడ దూర ప్రాంతంలో ఉన్నారు, అక్కడ జరగరానివి జరుగుతున్నాయి. కంటికి కనబడకుండా తెలియకుండా ఆప్తులకు ఏదైనా ఇబ్బందులు వస్తే మనసుకు చాలా బాధగా ఉంటుంది. అదే బాధను రాజశేఖర నిలయంలోని సభ్యులు అనుభవిస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఎప్పటికప్పుడు రవివర్మ అన్ని తెలియజేస్తున్నాడు కాబట్టి కంగారు లేదు. లేకపోతే కృష్ణవర్మ ఆరోగ్యం గురించి దిగులుగా అనిపించేది అనుకున్నారు దుర్గమ్మ గారు. ధరణి మాట్లాడుతూ, అక్కడ సమస్య ఏమీ లేదు నానమ్మ, అందుకే ఆయన ఉన్నది ఉన్నట్లు చెప్పారు. శ్రావణి, నువ్వు కూడా ఏమీ ఆలోచించకు. అసలు అక్కడ ఏమిటో ఇంకా సంగతులు ఎవరికీ తెలీదు. ఆందోళన పడే విషయాలు ఏమీ లేవు అని చెబుతున్నారు మీ బావగారు. ఈలోపు ఇది జరిగింది. ఇంకా ఏమిటంటే తలకొరివి కృష్ణవర్మ గారు పెట్టాలి అని వీణాధర్ వర్మ గారు కోరుకున్నారట అని చెప్పింది ధరణి. ఇన్నాళ్ళు మొక్కు ముఖం తెలీదు, ఉన్నారో లేరో తెలుసుకొని మనుషులు వాళ్ళు వాళ్ళకి ఆఖరి సమయంలో గుర్తుకు వస్తే చేయాలా ఏమిటి అన్నది శ్రావణి కోపంగా. అసలే భర్తకు ఒక రకంగా ఉందన్న ఆందోళనలో ఉన్న శ్రావణికి ఇవన్నీ ఆయన కాళ్లకు చుట్టుకుంటున్నాయి అన్న కంగారు, ఏదో తెలియని భయం
శ్రావణి మనసును ఆవరించింది. ఆమె కృష్ణవర్మకు దూరంగా ఉండలేకపోతోంది. ధరణికి పాపాయితో సమయం సరిపోతోంది. సుప్రజ గారు అటు బాబును చూసుకుంటూ, ఇటు ఇంటి బాధ్యతలతో సతమతమవుతున్నారు. దుర్గమ్మ గారు తన భర్తను చూసుకుంటూ, అందరికీ మంచి చెడ్డ చెబుతూ బిజీగా ఉన్నారు. శ్రావణికి కాలేజ్‌కి వెళ్ళినా కూడా మనసు పనిచేయడం లేదు. ఏమిటో ఏమీ అర్థం కాని పరిస్థితి ఆవరించింది. కృష్ణ ఎప్పుడొస్తారు మీరు? అని ఆందోళనగా ఉంది శ్రావణి మనసు. వీణాధర్ వర్మ గారి కోరినట్లు ఆయనకు తలకొరివి పెట్టమని దామోదర్ వర్మ గారు చెప్పారు. అందుకు కృష్ణవర్మ అంగీకరించాడు. ఆ కార్యక్రమాలన్నీ జరుగుతున్నప్పుడు రవివర్మ తోడుగానే ఉన్నాడు. అక్కడికి ఏదో మూకుమ్మడిగా వచ్చినట్లు శంకర్‌నాథ్, మౌళీనాథ్ ఇద్దరూ కాసేపు కనిపించి వెళ్ళిపోయారు. మంజీరావర్మకు దుఃఖముగా ఉన్నది. ఇన్నాళ్ళు ఈ ఆనంద నిలయంలో తను పెద్దనాన్న గారితో ఉండేది. ఇప్పుడు ఎవరూ లేకుండా ఒంటరిగా అయిపోయింది. తన బ్రతుకు అనుకున్న మంజీరాకు చాలా బాధగా అనిపించింది. పంతులు కృష్ణవర్మను 11 రోజుల వరకు ఎక్కడికి వెళ్ళొద్దని, అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాతే ఊరు దాటాలని చెప్పడంతో కృష్ణవర్మ అక్కడే ఉండాల్సొచ్చింది. ఆ సంగతి వివరించి రవివర్మ తను బయలుదేరడానికి అంతగా ఇష్టం లేకపోయినా ఇంటి దగ్గర పరిస్థితుల ప్రకారం బయలుదేరాలి అనుకుని తన తల్లికి ఫోన్ చేశారు. అటువంటి సమయంలో కృష్ణవర్మను ఒంటరిగా వదలొద్దు రవి. అటు చూస్తే తాతగారు నీవంత ఆరోగ్యవంతులు కాదు. నువ్వక్కడ తోడుగా, అన్నగా నిలబడాలి కృష్ణవర్మకు అని వసుంధరాదేవి గారు చెప్పారు. ధరణి కూడా అలాగే చెప్పింది. అలా ఒంటరిగా కృష్ణవర్మని వదిలి రావద్దు. అక్కడి పరిస్థితులు ఎలాంటివో తెలీదు అని చెప్పింది. 11 రోజుల వరకు కృష్ణవర్మ రావడం కుదరదు అని తెలిసిన శ్రావణికి ఒక్కసారిగా దుఃఖమొచ్చింది. నానమ్మొడిలో పడుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. అసలు నిజమేనా? అక్కడేమైనా జరుగుతున్నాయా? లేకపోతే కృష్ణవర్మ గారికి ఏదైనా ఆరోగ్యం బాగోలేదా? నాకు నిజం చెప్పండి అంటూ ఏడుస్తూ ఉంది శ్రావణి. శ్రావణి ఎందుకిలా చేస్తున్నావు? ఒక్కొక్కసారి అనుకోని విషయాలు జరుగుతూ ఉంటాయి. వాటికి ఇలా అయిపోతే ఎలా? భార్య కంటతడి పెట్టకూడదు. అందులో భర్తకు ఆరోగ్యం సరిలేనప్పుడు, అక్కడ ఉన్న పరిస్థితులు సరిలేనప్పుడు అస్సలు పెట్టకూడదు అని దుర్గమ్మ గారు గట్టిగా చెప్పడంతో శ్రావణి కళ్ళు తుడుచుకుంది. ప్రతిరోజు ధనుంజయ్ గారిని, దుర్గమ్మ గారిని తీసుకొని రాధికా నిలయానికి వెళ్ళడం, అక్కడ పూజా కార్యక్రమాలు పూర్తి చేయడం, ఆ తర్వాత మళ్ళీ ఇంటికి రావడం చేస్తుంది శ్రావణి. వీణాధర్ వర్మ గారి అస్థికలు కాశీలో కలిపొచ్చారు కృష్ణవర్మ, రవివర్మ. అనుకోకుండా రవివర్మ కృష్ణవర్మకు నిజంగా అన్నలా నిలబడ్డాడు. కృష్ణవర్మ మనసు ఏదో తెలియని బాధతో, ఆందోళనతో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి వల్ల హుషారుగా కూడా లేడు. అటువంటి సమయంలో రవివర్మ తోడు ఉండడం అతనికి ఎంతో ధైర్యంగా ఉంది. 11వ రోజు జరగబోయే కార్యక్రమాన్ని చాలా గ్రాండ్‌గా చేయాలి అని మంజీరా వర్మ చెప్పడం, అలాగే దామోదర వర్మ గారు నిర్ణయించుకోవడం జరిగింది. ఇంతలో శంకర్‌నాథ్, మౌళీనాథ్ వచ్చారు. శంకర్‌నాథ్ మంజీరా వర్మతో మాట్లాడుతూ, "నువ్వు మీ నాన్నకు పుట్టిన దానివి కాదా? ఆస్తిపాస్తులతో సంబంధం లేదా? నీ కొడుక్కి, తాతకు తలకొరివి పెట్టే అర్హత కూడా లేదా?" అంటూ కోపంగా మాట్లాడారు మంజీరా వర్మతో. ఆ మాటలు వింటున్న కృష్ణవర్మ, రవివర్మ అందరూ కూడా ఆశ్చర్యంగా చూశారు. అయితే ఈ శంకర్‌నాథ్ గారు మంజీరా వర్మ గారి భర్త, మౌళీనాథ్ వారిద్దరి కొడుకు అన్న మాట అనుకొని ఆశ్చర్యంగా చూస్తున్నారు. "నాకు తెలీదు ఇన్నాళ్ళు. పెద్దనాన్న గారి బిడ్డగా పెరిగాను. అటువంటప్పుడే మీతో నాకు పెళ్లి జరిగింది. కానీ పెద్దనాన్నగారు నాకు కన్న తండ్రి కాదు. దామోదర వర్మ గారే నా కన్న తండ్రి" అంటూ దామోదర వర్మ గారిని చూపించింది మంజీరా వర్మ. కాదు అనడానికి ఎవరికీ అర్హత లేదు. ఎందుకంటే పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి తండ్రి కూతుర్లకు. అంతేకాక దామోదర వర్మ గారి కొడుక్కి పుట్టిన కృష్ణవర్మకు, కూతురికి పుట్టిన మౌళినాథ్ పోలికలున్నాయి. దామోదర వర్మ గారు అలాగే కూర్చున్నారు. శంకర్‌నాథ్ తనకు అల్లుడా, మౌళినాథ్ మనవడా అనుకుంటూ ఆ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకుండా ఉన్నారు. నా కూతురు బతికి ఎలా ఉందసలు? ఏం జరిగుంటుంది అన్న ఆలోచనలు దామోదర వర్మ గారిని చుట్టుముట్టాయి. శంకర్‌నాథ్ మాట్లాడుతూ, అయితే ఈ ఆస్తులన్నీ కూడా ఎవరికి చెందుతాయన్నాడు కోపంగా శంకర్‌నాథ్. చాలా కోపంగా చూస్తున్న మౌళీనాథ్ వైపు చూసి, తాతగారు చనిపోయిన సమయంలో మీరిలా అడగడం ఏం భావ్యం కాదు అని నా కొడుకుని మందలించి మంజీరా వర్మ చిన్న వయసులో చచ్చిపోయాడా ఏమిటి?
ఇంతవరకు బతకడమే అదృష్టం అన్నాడు వెటకారంగా శంకర్నాథ్. ఆ మాటకు చాలా కోపమొచ్చింది దామోదర వర్మ గారికి. కానీ అక్కడ తను మాట్లాడడానికి ప్రస్తుతానికి అనవసరం అనిపించి మౌనంగా ఉండిపోయారు. ఒకప్పుడు దామోదర వర్మ గారైతే చెంప పగలగొట్టేవారు. ఇక కృష్ణవర్మకు శ్రావణి ఎక్కువగా గుర్తొస్తుంది. ఇంటికి వెళ్ళిపోవాలి అనిపించింది. రాజశేఖర్ నిలయంలో సభ్యుల మీద కృష్ణవర్మ కూడా బెంగ పెట్టుకునేట్లు అయ్యాడు. ఆ కుటుంబం చూపించే ప్రేమకు అంతగా తను కూడా ప్రేమగా ఆలోచిస్తున్నాడిప్పుడు. ఆస్తిపాస్తుల గురించి తెలియాలి. నేనక్కర్లేదు, దూరంగా వచ్చేశావు. అలా అని నీ పిల్లలకు ఆస్తి కూడా ఇవ్వవా? అంటూ కోపంగా చూశాడు శంకర్నాథ్. పిల్లలెంతమంది మంజీరా వర్మకు అని దామోదర వర్మ గారు చూస్తూ ఉండగానే మమ్మీ, డాడీ అంటూ వచ్చింది. కారు దిగి ఫాస్ట్‌గా ఇంట్లోకి. వెస్టర్న్ డ్రెస్‌లో ఉన్న ఒక అందమైన అమ్మాయి. రవివర్మ అలాగే చూశాడు. కృష్ణవర్మ వైపు, రవివర్మ వైపు, దామోదర్ గారి వైపు విచిత్రంగా చూసి, ఏరా విలన్, ఏం చేస్తున్నావు? అంటూ అన్న భుజం మీద ఒక్కటి వేసింది ఆశయ. ఆశ అంటూ మంజీరావర్మ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. వాట్ మమ్మీ, చాలా పెద్ద వయసు కదా మీ డాడీకి, ఎందుకు బాధ? అంటూ నవ్వింది. ఎప్పుడు బయలుదేరావు? మీ అత్త చెప్పను కూడా చెప్పలేదు అన్నాడు శంకర్నాథ్. మీరు ఖాళీగా ఉంటారా ఏమిటి? తాతగారు చనిపోయారు అని చెప్పారు. నేను ఇండియా నుండి వెళ్ళి 3 ఏళ్లవుతుంది. చదువు కంప్లీట్ అయిపోయింది. ఇంకా రాక అక్కడ కూర్చోమంటారా? సస్పెన్స్‌గా రావాలి అనుకునే ముందే టికెట్స్ కన్ఫర్మ్ చేసుకున్నాను. కానీ ఖచ్చితంగా నేనొచ్చే సమయానికి ఇలా జరిగింది. ఇప్పుడు ఈ విషయానికి వచ్చినట్లు ఉంది. హా! అంటూ నవ్వేసింది ఆసియా. ఆశను చూస్తూ అలాగే ఉండిపోయింది మంజీరా వర్మ కళ్ళనీళ్లతో. ఆశ బుగ్గ మీద చెయ్యి పెట్టుకొని, సంథింగ్ రాంగ్ మమ్మీ. ఈ ఓల్డ్ మ్యాన్ ని చూస్తుంటే నువ్వు ఈయన కూతురేమో అనిపిస్తోంది. ఆ యంగ్ మ్యాన్ ఏమో అచ్చు మన విలన్ అన్నలాగా ఉన్నాడు. ఈ పెద్ద మనిషెవరు? వాడెవడు? అన్నది ఆశ. అమ్మో! యమ డేంజర్ కృష్ణవర్మ ఈ అమ్మాయి అన్నాడు రవివర్మ నవ్వుతూ. ఇక్కడే ఉన్న మాకే తెలీదు ఏమి. ఇప్పుడు వచ్చి నువ్వు తీరికగా అడుగుతూ అన్నాడు కోపంగా మౌలినాథ్. అరే మౌలి, నీకు కోపం ఎక్కువ, వివరం తక్కువరా. నువ్వేమీ మారలేదురా, అచ్చం అలాగే ఉన్నావు. హతవిధి అన్నతో సరదాగా అటూ ఇటూ తిరుగుదామంటే వీడు ముఖం చూసి నాకు సైట్ కొట్టే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. అందుకే వీడితో తిరగాలంటే బోర్ నాకు. ఇక నా ఫ్రెండ్స్ అయితే దడుచుకునేవారు వీడిని చూసి. చూడు మమ్మీ, నీకన్నయ్య పుట్టినప్పుడు ట్విన్స్ పుట్టారా? ఒక బిడ్డను ఎవరైనా ఎత్తుకుపోయారా? ఈ ముసలాయన చనిపోయాడు అని తీసుకొచ్చారా? అంటూ ఒకచోట ఆగకుండా అందరి వైపు తిరుగుతూ అందరినీ చూస్తూ, ఎంజాయ్ చేస్తూ, నవ్వుతూ మాట్లాడుతుంది ఆశ. నువ్వంత స్టోరీలు అల్లుకోవాల్సిన అవసరం లేదు. అసలు స్టోరీ మీ అమ్మనడుగు తెలుస్తుంది అన్నాడు కోపంగా మౌలి. నిన్ను కన్నది కూడా అమ్మే కదరా అన్నది ఆశ. కానీ నేను పెరిగింది నాన్నగారి దగ్గర అన్నాడు కోపంగా మౌలినాథ్. అందుకే ఇలా ఉన్నావు. ఎప్పుడూ ఒక పక్క ముఖం తలగబడుతున్నట్లు పెట్టుకుంటావు అంటూ పకపక నవ్వుతూనే ఉన్నది ఆశ. ముందు నాకు చెప్పండి, ఈ ఓల్డ్ మ్యాన్ ఎవరు? ఈ యంగ్ మ్యాన్ ఎవరు? వీళ్ళకి మన పోలికలెలా ఉన్నాయి? ప్లీజ్ ప్లీజ్ అంటూ అడుగుతూ ఉంది ఆశ. వాళ్ళ మమ్మీని. మా నాన్నగారు దామోదర వర్మ గారు అని టూకీగా జరిగినది చెప్పింది మంజీరా వర్మ. ఓకే, అయితే ఇప్పుడు వీడు నాకు బావవుతాడా? హహా, అయితే బావున్నాడు అంటూ నవ్వింది ఆశ కృష్ణవర్మ వైపు చూస్తూ. హలో బావగారి పెళ్లి అయిపోయింది అన్నాడు రవివర్మ నవ్వుతూ. హా! అవునా? మీ గురించి ఎవరడిగారు? మీరు స్మార్ట్‌గా ఉన్నారు కానీ ఎందుకో నాకు బావ అనగానే పిచ్చి పిచ్చిగా నచ్చాడు అంటూ కృష్ణవర్మ దగ్గరకొచ్చింది ఆశ. ఇదెక్కడ జంజాటంరా బాబు! అసలు ఈ శ్రావణి ఉన్న చోటుండదు. అత్త ఉంటే అత్త కూతురుందా? అంటూ వేసింది ప్రశ్న అమ్మగారి నోటి వెంట. ఏది వచ్చినా అదయి తీరుతుంది అంటారు అమ్మమ్మగారు. ఇప్పుడు ఈ విధంగా జరిగింది అనుకున్నాడు కృష్ణవర్మ. ఎంత బావున్నావు! వెరీ స్మార్ట్‌గా ఉన్నావు. పైగా డాక్టర్. అవ్వా! నాకెంతో ఇష్టం. నేను పెళ్లి చేసుకుంటే ఒక డాక్టర్‌ని చేసుకోవాలి అనుకుంటున్నాను అంటూ వసపిట్టలా వాగుతూ ఉన్నది ఆశ. నీకు అమెరికా వెళ్ళిన మాటలు తగ్గలేదు. ఛీ! నాన్‌సెన్స్ అన్నాడు శంకర్‌నాథ్. అయ్యో పిచ్చి డాడీ, అమెరికా వెళ్తే మాటలెలా తగ్గుతాయి? ఇంకా పెరుగుతాయి. అదంతా నాకు వసపోసిన ఆయమ్మను అడగాలి. ఇకపోతే అసలు సంగతి, నేను చాలా బుద్ధిగా ఉన్నాను కాబట్టి నా ఫ్రెండ్స్‌తో వేరే వేరే పబ్బులకు వెళ్ళలేదు అని చెబుతూ ఉన్నది ఆశ.
అవును, నేను నీకు బావనవుతాను. మ్యారేజ్ అయింది. మీ అక్క పేరు శ్రావణి అని చెప్పాడు కృష్ణవర్మ కాస్త గట్టిగా. కాసేపు మౌనంగా ఉంది ఆశ. హమ్మయ్య! అనుకున్నాడు కృష్ణవర్మ. వెరీ గుడ్. మంచి పని చేశావన్నట్లు చూశాడు రవివర్మ కృష్ణవర్మ వైపు. అబ్బా! అబ్బా! ఇంకా స్పెషల్. పెళ్ళైన వారిని రెండో పెళ్లి చేసుకుంటే ఇంకా బావుంటుంది. ఈ మధ్య పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే అబ్బాయిలు అబ్బాయిలుగా ఉండడం లేదు అని తెలుస్తుందట. అందుకే మా ఫ్రెండ్స్ నేను అనుకున్నాము. ఏ గోల లేకుండా ముందుగా పెళ్ళైన వాడైతే వాడి టాలెంట్ ఫస్ట్ వైఫ్‌కి తెలుస్తుంది. ఆ తర్వాత మనకు ఏ ఇబ్బంది ఉండదుగా అని చాలా తెలివిగా నిర్ణయించుకున్నాము అంటున్న ఆశ వైపు అందరూ బిత్తరపోయి చూశారు. ఏం మాట్లాడుతున్నావు ఆషా నువ్వు? సరదాకి కూడా ఒక హద్దుండాలి అన్నది కోపంగా మంజీరా వర్మ. చూడు మమ్మీ, నువ్వు పెళ్లి చేసుకున్నావు కానీ నీ పేరు పక్కన వర్మ అని ఉంచేసుకున్నావు కదా! ఇక నాన్నగారు గొడవ రావడమే. కొడుకు నాకు కావాలి అని తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు? ఆస్తి కోసం. నన్ను బుద్ధిగానే పెంచావు కానీ అమెరికా వెళ్ళాక నాకు కొత్త కొత్త విషయాలు చాలా తెలిసాయి. అందులో నాకు నచ్చినవి మాత్రం ఎంచుకున్నాను. మంచి మనసున్నవాడు అయితే పెళ్ళైన వాడైనా ఓకే అట. ఏమీ తెలియని వాడితో పెళ్ళైతే వాడిలో విషయం ఉందో లేదో తెలీదు కదూ! ఆ విషయం విన్నాక నాకు నిజమే అనిపించింది అంటున్న ఆశా వైపు చాలా చిత్రంగా చూశారు రవివర్మ, కృష్ణవర్మ. ఏమిట్రా బాబు! ఇన్ని విచిత్రాలు జరుగుతున్నాయి అంటూ రహస్యంగా నవ్వాడు రవివర్మ. ఇలా ఉన్నారేమిట్రా తమ్ముడు, అమ్మాయిలు అన్నాడు రవివర్మ చిన్నగా. నాకు మీ ఇద్దరి కాంబినేషన్ నచ్చింది. మీరేమవుతారు? అన్నది రవివర్మను. వీడికి తమ్ముడిని అని కాదు, నేనే అన్నను అన్నాడు రవివర్మ తడబడి నవ్వుతూ. అంతే, నా అందం ఎలాంటి మందం మనసున్న వారినైనా తడబడేలా చేస్తుందట. అందరూ మెచ్చుకుంటారు. కాలేజ్‌లో అంటూ స్టైల్‌గా డాన్స్ వేసి ఆశ ఒక ఊపు ఊపేసింది. దామోదర వర్మ గారు ముందే లోపలికి వెళ్లి పడుకోవడంతో ఈ విషయాలన్నీ చూడలేకపోయారు. ఆ ఇంట్లో పడుకుంటే తన కన్న తండ్రి, తన అన్న ఆనాటి రోజులు గుర్తుకు వచ్చాయి. ఆయన మనసంతా గతం ఆలోచనలతోనే ఉండిపోయింది. అందుకే ప్రస్తుతానికి అంత విలువ ఇవ్వడం లేదు దామోదర వర్మగారు. ఆయన గతం అంత గొప్పది మరి. ఒరేయ్ మౌలి, ఊరికే అలా దేబ్యమొహం వేసుకొని ఉన్నావా? ఎవరికైనా లైన్ వేశావా? ఎవరూ పడరు నీ మొఖానికి. చూడు, కటౌట్ నీదే కానీ కృష్ణవర్మ బావ వైపు చూడు. చూడగానే నచ్చేశాడు. వెంటనే పెళ్ళాడాలనిపించింది. పెళ్ళైన వాడైనా సరే ఈ ఆశకు ఆశవర్మగా మారిపోవాలి అనిపించింది. అలా ఉండాలి ఫేస్ కట్టు, రొమాంటిక్. అంతేగాని నీలాగా నడుము వరకు లావాలో కూరుకుపోయిన వాడిలాగా మొఖము నువ్వు అంటున్న ఆశా మాటలకు మౌలి కోపంగా చూశాడు. చెల్లెలు కాబట్టి ఊరుకుంటున్నాడు. మంజీరా, ఆస్తి విషయాలు ఏమీ మాట్లాడవా? అన్నాడు శంకర్నాథ్. నీకు ఏమీ అక్కర్లేదు డాడీ. కొడుకు ముఖం బొగ్గు ముక్కలా ఉన్నా అక్కర్లేదు. కూతురు ఎవరితో అయినా వెళ్ళిపోయినా అక్కర్లేదు. పెళ్ళాం వదిలేసినా అక్కర్లేదు. ఆస్తి ముఖ్యం కదూ అంటూ ఉన్న ఆశ వైపు చూశాడు కోపంగా శంకర్నాథ్. మీ కుటుంబాలలో ఆడపిల్లలు ఇలాగేనా పెరుగుతారు? అందుకేనా ఆడపిల్ల తల్లి దగ్గర ఉండాలి అని నీకప్పగించారు? ఇదేనా నీ పెంపకమన్నాడు కోపంగా శంకర్నాథ్. మంజీరా వర్మ వైపు చూసి, అబ్బా! తప్పు చేశావు డాడీ. మమ్మీ నన్ను బాగానే పెంచింది. అమెరికా వెళ్ళాను కదా! అక్కడ మీ అక్క కూతుర్లతో కలిసి నేను ఇలా అయిపోయాను. టోటల్‌గా నాలో మార్పుకి కారణం మీ నాదుల వంశమే. వర్మాస్ వంశానికి సంబంధమే లేదు. వర్మాస్ వంశం అంటే ఇప్పుడు నాకు చాలా నచ్చేసింది అంటూ కృష్ణవర్మ వైపు చూస్తూ ఉన్నది ఆ అమ్మాయి. ఇంతలో మోహన్ వర్మ, సాధన, కరిష్మా పాప వాళ్ళు వచ్చారు. ఏమిట్రా రవి, రావడమే చెప్పాలి కదా మాకు అన్నాడు మోహన్ వర్మ. జరిగిన విషయాలు కనుక్కొని వీణాధర్ వర్మ గారు దామోదర వర్మ గారికి అన్నయ్య అంటూ ఆశ్చర్యంగా అనుకున్నారు. వీణాధర్ వర్మ గారు చాలా పెద్ద కుటుంబం వారు. చాలా గొప్ప వంశాలు అని చెప్పుకుంటారు. వంశముతో కృష్ణవర్మకు సంబంధం ఉంది అని తెలియదు అని మాట్లాడుకున్నారు. సాధనా వర్మ కూడా అందరినీ పలకరించింది. చరిష్మా పాపను ఆశ పలకరిస్తూ ఉంది. హాయ్, పాప చాలా బావుంది. మీ డాడీ అన్నది ఆశ నవ్వుతూ. మై డాడీ, మై మమ్మీ అంటూ మోహన్ వైపు చరిష్మా వైపు చూపించింది పాప. అంటే మీరు అంటూ
ఓకే. అర్థమైంది. నాకు నచ్చింది ఈ కాన్సెప్టే. మంచి పని చేశారు. పెళ్ళైన వాడిని చేసుకొని అంటున్న ఆశ వైపు చూస్తూ తల పట్టుకుంది మంజీరా వర్మ. శంకర్‌నాథ్, మౌలినాథ్ ఇద్దరూ పైకి లేచారు. వీళ్ళు కాస్త అదో రకమైన ఫ్యామిలీస్ అనుకుంటారు. వీళ్ళిక్కడ అనుకున్నాడు మోహన్ వర్మ. సన్నివేశాలు సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా జరుగుతూ ఉంటాయి. అలా ఇప్పుడు అన్న, వదినలు రావడంతో వాళ్ళతో పాటు చరిష్మా పాప రావడం, ఆ విషయం ఆశ తెలుసుకోవడం అంతా చిత్రంగా అనిపించింది రవివర్మకు. కృష్ణవర్మకు ఇంతలో శ్రావణి ఫోన్ చేసింది. "శ్రావణి నేను తర్వాత మాట్లాడతాను" అన్నాడు కృష్ణవర్మ. "బావా" అంటూ ఫోన్ తీసుకొని "అక్కా మీరు చాలా బావున్నారు. మీరు ఫోన్ చేసినప్పుడు మీ ఫోటో కనిపించింది. బావ తర్వాత మాట్లాడడానికి ఇక్కడేమీ లేదు. అందరూ వచ్చి ఉన్నారు" అంటూ చకచకా అక్కడ ఉన్న విషయాలు చెప్పేసింది ఆశ. కొత్త, పాత లేకుండా ఎవరో కొత్త అమ్మాయి అలా బావ అంటూ మాట్లాడుతుంటే తెలియని కోపమొచ్చింది శ్రావణికి. మళ్ళీ అంతలోనే "నువ్వు చాలా బావున్నావక్కా" అనేసరికి సంతోషం కలిగింది శ్రావణికి. అయ్య బాబోయ్! ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుందో! శ్రావణితో పెళ్ళయి నాకు 4, 5 నెలలు కూడా అవ్వలేదు. తల్లీ అనుకున్నాడు మనసులో కృష్ణవర్మ. అసలు ఆయన ఫోను ఆ అమ్మాయికివ్వడమేమిటి? అంత చొరవెందుకు ఇచ్చారైనా? అనుకుంటూ ఉన్నది మనసులో శ్రావణి. "అక్కా! నువ్వేమీ ఆలోచించకు. ఇక్కడ ఏమంత కష్టాలు లేవు. బావగారి గురించి ఆలోచిస్తున్నావా? మేమంతా ఉన్నాము అని మీతో విడిగా మాట్లాడాలి అని అలా చెప్పారు అంతే" అన్నది ఆశ. మాటే ఇంత బావుంది. అమ్మాయి ఇంకెంత బావుందో! అసలు ఏమిటో ఈ గోల! నాకే రావాలా ఈ తిప్పలు? అనుకుంది శ్రావణి తల మీద చెయ్యి వేసుకుంటూ. "అక్కా! బావ నిజంగా చాలా బావున్నారు. నీకోటి తెలుసా? అదే రూపం మా అన్నయ్యది. కానీ ఎప్పుడూ కుంపట్లో కాల్చి తీసిన మొఖంలాగా మండుతూ ఉంటుంది వాడిది. బావైతే అప్పుడే వెన్నపూసతో చేసిన చక్కెర బొమ్మలా ఉన్నాడు" అని చెప్పింది ఆశ. "కృష్ణవర్మ గారికి ఫోనివ్వు ఒకసారి" అన్నది శ్రావణి. "ఎవరా అమ్మాయి?" అని కోపంగా అంటున్న శ్రావణి మాట స్పీకర్ ఆన్ చేసిన ఆశ విని తెగ నవ్వింది. కృష్ణవర్మకు భూమి గుండ్రంగా తిరిగినట్లనిపించింది కాసేపు. రవివర్మ తెలియకుండానే కృష్ణవర్మ చేయి పట్టుకున్నాడు. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎవరికి వారే మాటల్లో పడిపోయారు. మంజీర వర్మతో సాధన వర్మ, మాది వర్మ ఫ్యామిలీ అంటూ వసుంధర గారి కుటుంబం గురించి మాట్లాడుకుంటూ ఉండిపోయారు. చరిష్మా పాప అటు పరిగెత్తడంతో ఆ వైపుకు వెళ్ళింది. దామోదర్ వర్మ గారు గత ఆలోచనలలో ఉన్నారు. శంకర్నాథ్, మౌలినాథ్ ఇద్దరు కూడా అక్కడి నుంచి ముందే నిష్క్రమించారు. తర్వాత ఏం జరిగింది అనేసి నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియోకి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.